ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘమాసం యొక్క 19వ రోజు. మాఘపురాణంలోని 19వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. మునుల వాగ్వాదము. ఋత్నుంమద మహర్షి జహ్నుమునితో ఇలా పలికెను: ఓయి వినుము, గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షములు ఎన్నో ఉన్నవి. అచట ఉత్తమములైన తపోధనులెందరూ నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అంటే నేనెక్కువ అను వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని అనెను. గౌతముడును, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడిని అని పలికెను. లోమచుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువును అని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి, వేదశాస్త్రములన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడును అని అనెను. మాండవ్యుడు, నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును, నిత్యకర్మలను ఆచరింతును అని అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడును ముని, నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడు అని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చినవాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడను అని అనెను. శౌనకుడును, ఆత్మనేత్తలతోనూ నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరనూ లేరనెను. ఆ మునివరులు తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయంను విన్నవించెను. శ్రీహరియు, నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడిచినవి. వీరితో బాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించినవాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికములతో శాంతపరిచెను. ఇట్లు కొంతకాలము గడిచెను. కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులందరూ ఆశ్చర్యపడి ఇట్లనిరి: మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు, సప్తమహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకములను నీ తలపై చల్లుకొనుచున్నావేమిటి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనను: భగవద్గావలాలమలారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణులు ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవుచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందులో సత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండడం వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమిటి? యోగమును పాటించుటచే ఉపయోగమేమిటి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమిటి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమిటి?
నిరర్ధకంగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పతనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనత్పుజాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చెయ్యము. విష్ణు కథను విడువని బాలులైనను వృద్ధులే. నిరంతరము హరికథా ప్రసంగమును చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగం లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమనెరిగి శక్తియుండని ప్రార్థించిరి. నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందునను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణములను తమ తమ కర్మ విశేషముననుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనముచే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యమునెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహమునందుటే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింతన నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలములను పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని ఎరిగి ఆచరించి భవసాగరములను దాటవలను సుమా అని నృత్నమ్మద మహర్షి వివరించెను. ఈ విధంగా మాఘపురాణంలోని 19వ అధ్యాయము సంపూర్ణమైంది. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.